హాయ్ అండి. నేనైతే ఈరోజు మన అమ్మమ్మలు నానమ్మలు చేసే పాతకాలం నాటి వంట అండి. ఇది చింతకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో ఒక చిన్న బౌల్ అంతా శనగిత్తనాలు వేసుకోవాలి. తర్వాత 5 to 6 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చింతకాయ పికిల్ ఉంటుంది కదండి, ఫ్రెష్ పికిల్ ఇది. ఇలా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత కొత్తిమీర వేసుకొని కాఫీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ కూడా చేసుకోకూడదండి, ఇలా పేస్ట్ అయితే చాలు. సేమ్ చట్నీ ఎలా వస్తుందో మనకు అలా అనమాట. తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కనుక వేడివేడి అన్నంలో కానీ జొన్న రొట్టెతో కానీ నెయ్యి వేసుకొని తింటే మజానే వేరే అండి. ఇలా పోపు పెట్టుకొనేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి. సో ఇది రెడీ అయిపోయినట్టే. ఇంగువ వేస్తే ఆ స్మెల్లే వేరే అండి. ఇలా చింతకాయలోకి నేను పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని కలుపుకున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా పోపు వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న చింతకాయ పచ్చడి రెడీ.